నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రైతుకు సర్వ హక్కులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం రాజ్యముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తోందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో 1408 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలను జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మొత్తం 1643 పాస్ పుస్తకాలకు గాను 1408 పంపిణీ పూర్తయింది. మిగిలిన 235 పుస్తకాలను సాంకేతిక కారణాల పరిశీలన అనంతరం వారం రోజుల్లో అందిస్తామని ఎంఆర్ఓ జీవీఆర్ రమేష్ తెలిపారు. పాలన మా చేతికి ఇచ్చారు. కేవలం 11 మంది నెగ్గారు. అంటే ఎంత చేదరించుకున్నారో జనం ఒక్కసారి ఆలోచన చేయండి. గెలుపులు ఓటములు ఉంటాయి. గెలుపు ఓటములు సహజం. ఎందుకంటే నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే తీసి పారేస్తారు. ప్రజల హక్కు అది. ఓటమి చేసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, బీజేపీ కలిసి సమన్వయంతో కేంద్ర రాష్ట్రాల యొక్క చేయూత సహకారాలతోటి ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఇవాళ అందులో చూసుకున్నట్టయితే మనకి కేవలం 70 ఎలా చూడండి ఎమ్మెల్యే ఎలా చూడండి. అశ్విని ఆరో లేకపోతే భర్తలుండమ్మా. అడమాల శ్రీరామూర్తి ఎలా చూడండి. ఓకే సార్, ఓకే. సార్ సీలింగ్ బోల్ ఉన్నాయి సార్. కరణం మాణిక్యం గారు, తల్లి నీ ఫోటో ఉంది ఇక్కడ, కూర్చో, పిలుస్తాను, నీకు ఇస్తా. కూర్చో కూర్చోమ్మా. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి దాని మీద వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు మరియు భూ రక్షణ పథకం, అంటే శాశ్వత హక్కు ఎవరికన్నా ఉంటా దీని ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి. అంతేకాదు బొమ్మ ఒక చిన్న రాజమండ్రికి ఒక పక్కన తగిలించాడు. ఆయన బొమ్మ మాత్రం బంద్ చేసుకున్నాడు. అంటే ప్రతిరోజు కూడా జగన్ అడ్డుకుపోతాడేమో ఈ భయంతో మీరు ఉండాలి. మీరుంటే అమ్మో జగన్ కానీ మనం ఏమైనా తేడా చేసామంటే రేపు మనకు మన భూమి పట్టుకుపోతాడు వీడు, అందుకని ఆడితోటి పోదామని చెప్పినట్టు భయాందోళనతో మిమ్మల్ని ఆకట్టుకోవాలని చేసినటువంటి ప్రయత్నం. పైన సరిపోదని చెప్పి కింద జగనన్న భూ హక్కు పత్రం, అంటే మాణిక్యం గారి హక్కు పత్రం కాదు ఇది, జగనన్న భూ హక్కు పత్రం. ఇది ఆనాటి ఆ ప్రభుత్వానికి ఈనాడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. అంతేకాదు ఇవన్నిటినీ కూడా తన చేతి గుప్పిట్లోకి తీసుకోవడం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ని తీసుకొచ్చాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా
ఆ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైనా చేసేయచ్చు ప్రభుత్వం. టైటిలింగ్ ఇచ్చేటటువంటి అథారిటీ ఆ రోజు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఎక్కడ నువ్వేం భూమి అమ్ముకొని ఎవరికో టైటిల్ ఇస్తావు, అది కాదు. నువ్వు ఆ ఇచ్చిన దస్తావేజును బట్టిగా కొనుక్కున్న ఆయన ఎత్తుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఇస్తే పట్టాదారు పాస్బుక్ వేస్తాడు. పూర్వం